హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మధుమేహ వ్యాధిగ్రస్తులు, డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ ఇలా చాలా మంది ఉంటూనే ఉంటారు కదండి. వీరంతా ఒకరే, బట్ వీరిలోనే రకరకాల టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారు షుగర్ కంట్రోల్ ఉంచుకోవడానికి. ఎస్పెషల్లీ మెడికేషన్ తీసుకుంటుందే, అందులో రకరకాల మెడికేషన్స్ తీసుకుంటూ ఇలాంటి టిప్స్ అయితే డెఫినెట్ గా ఫాలో అవుతున్నారు కదా. ఎస్ అండి, ఈరోజు ఒక ఇంగ్రీడియంట్ గురించి డిస్కస్ చేద్దాము. దాని ద్వారా మన డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయా, ఏ విధంగా కంట్రోల్ అవుతాయి కనుక ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడానికి రైట్ నో మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, డయాబెటిక్ పేషెంట్స్ అయితే రకరకాలుగా టిప్స్ అయితే ఫాలో అవుతూనే ఉంటారు సార్. మీరు ఆపమని చెప్పినా వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు, ఇది వాడండి అని చెప్పినా వాళ్ళకి నచ్చింది ఒకటి చెప్పారని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు సార్. అవన్నీ ఏంటి ఇబ్బందిగా పెట్టేవి అనిపించవు. దాంట్లో మనం చూసుకుంటే గనక మెంతిల్ పొడి, జీరా పౌడర్ అండ్ ఇంకా డిఫరెంట్ గా ఏవేవో వాడుతూ ఉంటారు సార్. లైక్ ఎగ్జాంపుల్ ఈ 2 అని చెప్పాను. అయితే ఇందులో ఒక డౌట్ ఏంటంటే సార్, లేత వేప చిగురాకు ఉంటుంది కదా సార్, అది కూడా ఈ డయాబెటిక్ ని కంట్రోల్ చేయడానికి ఏమైనా యూస్ఫుల్ అంటారా? అదొక మిత్ అంటారా? దానివల్ల ఏమైనా రిజల్ట్స్ ఉంటాయా? ఉంటే గనక ఎలాంటి ఎలిమెంట్స్ దానిలో ఉండి ఆ డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది అంటారు? చాలా పెద్ద క్వశ్చన్ మీరు అడిగింది అండ్ చాలా సిగ్నిఫికెంట్ క్వశ్చన్ ఇది. అవునా సార్? ఎందుకంటే ఇప్పుడు చూడండి, అందరూ షుగర్ వ్యాధితో సఫర్ అవుతున్నారు చాలా మంది. yes సార్. వీళ్ళకు ఎవరికైతే షుగర్ వ్యాధి ఉంది కదా, వాళ్ళకు ఒక విషయం చాలా మందికి తెలియదు దాంట్లో. ఏంటి సార్ అది ఏంటంటే, ఇప్పుడు షుగర్ వ్యాధి వస్తుంది, గ్లూకోజ్ మెటబాలిజం ఏమో అవ్వదు, దానివల్ల ఏమైతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఇది పదాలు తెలుసు కానీ దీని అర్థం తెలియదు. ఎస్ సార్. అయితే అర్థం ఏంటంటే, మన శరీరంలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ దేనికి వాడతారు? మన శరీరం దేనికి వాడుతుంది? ఏదైతే గ్లూకోజ్ పోతుంది, ఏదైతే కార్బోహైడ్రేట్ పోతుంది, ఏదైతే చక్కెర పోతుంది, అది బ్రేక్ చేసి దాంట్లోకి వెళ్ళి ఎనర్జీ తీయడానికి వాడుకుంటుంది బాడీ. ఇప్పుడు అందరికి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళకు ఇన్సులిన్ తగ్గిపోయింది వాళ్ళ శరీరంలో, వాళ్ళకి ఇన్సులిన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకేమో షుగర్ వ్యాధి వచ్చింది అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఏమైతుందంటే, చాలా మందికి ఉండేది టైప్ 2 డయాబెటీస్. డయాబెటీస్ లో కూడా టైప్లు ఉంటాయి. అట్లా ఏంది అంటే, టైప్ 2, టైప్ 1 ఇవి కామన్, ఇంకా వేరే కూడా ఉంటాయి, 1.5 కూడా ఉంటది. అయితే ఏందంటే, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఐదర్ కొద్దిగా తక్కువ అవుతుంది, లేదు అంటే ఏమైతుందంటే, ఎంత ఇది బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది కదా, అది బాడీ వాడడం మర్చిపోతుంది. ఇన్సులిన్ అవుతుంది ప్రొడ్యూస్ కానీ వాడడం మర్చిపోతుంది బాడీ. ఇప్పుడు దీనివల్ల ఏమైతుంది, బాడీలో ఇన్సులిన్ ఉంది, బాడీ వాడుకుంటలేదు అంటే బాడీ వర్క్ చేస్తలేదు. దీన్ని అంటారు ఇన్సులిన్ రెసిస్టెన్స్. రెసిస్ట్ చేస్తుంది బాడీ, ఇన్సులిన్ వాడు రెసిస్ట్ చేస్తుంది. అయితే ఏమైతుంది, షుగర్ లెవెల్ పెరుగుతుంది, మనకు హైపర్ గ్లైసిమియా వస్తుంది. హైపర్ గ్లైసిమియా అంటే మీ రక్తంలో షుగర్ వ్యాధి వచ్చేసింది. ఇప్పుడు ఇది ఒక్కసారి వస్తే తగ్గదు అంటారు. అవును సార్. డైట్ తోటి, హోమియోపతి మందులతోటి, ఇంకా ఆయుర్వేదం మందులతోటి ఇది పూర్తిగా రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే, మీరు వేపాకు అన్నారు. వేపాకు ఏదైతే నీమ్ చెట్టు ఉంటది, దాని ఆకులు చిన్న చిన్న ఆకులు, మీరు నాకు అడిగినరు అరే దాంతో తగ్గుతుందా? చిన్న ఆకులే కాదు, నీమ్ ఆకులతోటి షుగర్ లెవెల్ సిగ్నిఫికెంట్ గా తగ్గించడానికి అవి హెల్ప్ చేస్తాయి. కానీ దాన్ని వాడే విధానం ఒకటి ఉంటది. చెప్తారా? అది ఏంటంటే, మీరు ఏం చేయాలంటే, ఆరం మెటాలికం అనేసి హోమియోపతి మందు ఉంటది. ఆరం మెటాలికం అనేసి హోమియోపతి మందు ఉంటది. ఇది షుగర్ ని పూర్తిగా తగ్గించేసేదు, ఇది మనకు కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఏం చేయాలి, రోజు పొద్దుగాల 10 గోళీలు, పొద్దుకి 10 గోళీలు వేసుకోవాలి. అయితే మీకు షుగర్ లెవెల్ కొద్దిగా కంట్రోల్ అవుతుంది. దీంతో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది ఒకటి చేయాలి. మళ్ళీ వేపాకు ఏం చేయాలంటే, 3 వేపాకులు తీసుకోవాలి, 3. అది చబాయించాలి, అంటే చూ చేయాలి, నమిలించాలి. అది నమిలించడం తోటి ఏమైతుంది, ఏదైతే ప్యాన్క్రియాస్ లో బీటా సెల్స్ ఉంటాయి కదా, ఈ బీటా సెల్స్ ఏం చేస్తాయి, ఇన్సులిన్ తయారు చేస్తాయి. ఈ బీటా సెల్స్ ఒక్కొక్కసారి తగ్గిపోతుంది, అందుకే మనకు ఇన్సులిన్ లెవెల్ కూడా కొద్దిగా తగ్గుతుంది. అది
పెంచడానికి కూడా కొద్ది వరకు హెల్ప్ చేస్తుంది. ఇది రీసెర్చ్లో వచ్చింది. అవునా సార్? ఓ రీసెర్చ్లో వచ్చింది. మళ్ళా దాని తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, గ్లైకోసైడ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? బీటా సెల్స్ క్వాంటిటీ కొద్దిగా పెంచడానికి హెల్ప్ చేస్తుంది. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి కూడా హెల్ప్ హెల్ప్ చేస్తుంది. చేస్తాయి, రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఇన్సులిన్ ది టెస్ట్ చేపిస్తే మనకు చాలా ఎక్కువ రావద్దు. ఇన్సులిన్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందంటే బాడీ, దాని అర్థం ఏంది? ఇన్సులిన్ కి రెసిస్టెంట్ అవుతుంది బాడీ. అవును సార్, ఎక్కువగా నార్మల్ రావాలి. మళ్ళా దాంతో పాటు షుగర్ లెవెల్ కూడా కొద్దిగా తగ్గించడానికి ఇవి హెల్ప్ చేస్తుంది. అయితే ఏంది అంటే ఇది ఎవరన్నా వాడొచ్చు, ఎవరైనా. కానీ మీ డాక్టర్ తోటి మాట్లాడే వాడండి. ఎస్ సార్. ఇట్లా నేను వీడియోలో చెప్తున్నా అనేసి నడు చెట్టుది ఒక నెల మొత్తం తెచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అట్లా వద్దు. మీరు మీ డాక్టర్లతోటి మాట్లాడండి, మాట్లాడి వాడడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు దీంతో ఇంకోటి ఏంటంటే మనకు షుగర్ వల్ల డ్యామేజ్ అవుతుంది కదా బాడీ. నరాలు డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ డ్యామేజ్ అవుతుంది, బుర్రా డ్యామేజ్ అవుతుంది, జాయింట్లు డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్లు కూడా అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఓ నైస్, అలా కూడా ఉపయోగపడుతుంది. అట్లా కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకోటి, ఇది చేస్తున్నారంటే వేపాకులు తిని మళ్ళా నేను పోయి బయట తింటా జంక్ ఫుడ్ అంటే కుదరదు. మళ్ళా ఓన్లీ వేపాకు తిని ఉన్న మందులన్నీ బంద్ చేస్తా అనేసి కూడా కాదు. మందులు బంద్ చేయడానికి విధానం ఉంటది. అది అందుకే నేను డాక్టర్ తోటి మాట్లాడి చేయమని చెప్తున్నాను అందరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు మా వ్యూవర్స్ అంతా కూడా. అందులో భాగంగానే కమెంట్స్ రూపంలో చూస్తే ఈ క్వశ్చన్ అయితే రేస్ చేస్తాను సార్. నెక్స్ట్ కూడా అలాగే కలబంద ఒకటి కూడా వాడుతున్నానని కమెంట్స్ చేస్తుంటా, తగ్గుతుంది అని అలా చూసాను సార్. మెంతులు నానబెట్టుకొని పౌడర్ చేసుకొని అలా రకరకాలుగా కూడా వినిపిస్తున్నాయి సార్. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అలా వీడియోస్ చేసుకుంటూ వెళ్దాం సార్. బట్ ఈ రోజు వేపాకు గురించి ఓ క్లారిటీ ఇచ్చినందుకు, సిగ్నిఫికెన్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.